వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గంజాయి అమ్ముతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడి నుంచి గంజాయి, మొబైల్ ఫోన్, నగదు స్వాధీనం. పెద్దాపూర్లోని గురుకుల పాఠశాల వరుస ఘటనలు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు వేసిందని నిన్న ఓ విద్యార్థి ఆసుపత్రిలో చేరగా మరో విద్యార్థికి పాము కాటు ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల షిఫ్టింగ్ కుదరదు, భద్రతా పరంగా షిఫ్టింగ్ గురించి ప్రతిపాదనలు కలెక్టర్కు పంపిస్తామని అన్నారు. పిల్లల భద్రత, పిల్లల భవిష్యత్తు, నాణ్యమైన విద్య కొరకు రాజీ పడేది లేదని, అందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ వచ్చి గురుకుల పాఠశాల మరొక చోటుకు తరలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. చాలా బాగా చేసింది మేడం. అటువంటి మేడం మీరు సస్పెండ్ చేసి ఏదో చేతులు దులుపుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు సార్. మేడం సస్పెన్షన్ ఎత్తివేయాలి. అలాగే మాకు కావాల్సిన వసతులు గవర్నమెంట్ దగ్గర 60 లక్షలు లేవా సార్? ఎన్నో బడ్జెట్ పెడుతున్నారు సార్, కోట్ల అనుకుంటున్నారు. లేదు అని అంటే మీ దగ్గర 60 లక్షలు లేకుండా మాకు ఒకవేళ ఇట్లా డెవలప్మెంట్ మాత్రం కాదు అని అనుకుంటే వేరే ఇక్కడ బిల్డింగ్ తీసుకొని మరి అక్కడ రెంట్తో తర్వాతనే మీరు స్కూల్ ఓపెన్ చేయాలి. మేము అంతకుముందు 15 రోజులు గడవడిగితే మేము ఆల్రెడీ పిల్లలు తీసుకెళ్ళాం, వర్క్ చేయిస్తున్నాం. ఆల్మోస్ట్ అది సగం వర్క్ అయిపోయింది, ఇంకా మొత్తం వర్క్ రాలేదు. అయినా కానీ సార్ మేము సరే పిల్లలది అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మేము తల్లిదండ్రులకు కొద్దిగా ఉండేదాన్ని చేసుకుని మేము పంపించిన తర్వాత మళ్ళీ ఇది ఇస్తుందండి. తర్వాత ఇంకా 4 రోజులకు మళ్ళీ ఇంకొకటి విషయం సార్. 4 నెలలు దాటకుంటే ఇద్దరు విద్యాలకు పాము పుట్టింది. అంతకుముందు గతంలో అనేక మంది ఫుడ్ పాయిజన్ అని చెప్పింది, కానీ ఆల్సో స్నేక్ బైట్ అయితే బయట రాకుండా చేసి ఒక ముఖ్యమంత్రి మీరు వచ్చేస్తారు, కలెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ మీరు అధికారులకు ఇంత పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పాల్సి వస్తాం. ఇంతమందికి ప్రాణాలు పోతున్నా అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది సార్? ఎక్కడ సార్ నిర్లక్ష్యం? ఇక్కడ అంటే పేద విద్యార్థుల ప్రాణాలు కనిపిస్తాయి అలా ప్రాణాలు కావా సార్? కనిపిస్తారా సార్? ఇద్దరు విద్యార్థులు చనిపోయారు సార్. అక్కడ ఒక తల్లి ఏడుస్తా ఉన్నారు. అక్కడ ఆ విద్యార్థులకు కడుపుతో ఇలా ఇంటికల పరిస్థితి బాగాలేక గురుకుల చదివిస్తే ఇలా గురుకుల ఫుడ్ పాము కార్డులకు గురైతే మరి ఎక్కడ ఒకమారు సార్ గరీబ్ వాళ్ళు అధికారులు మీరంటే అధికారులు ముఖ్యమంత్రి పిల్లలేమో మంచి మంచి కాపాడే అనుకున్నారు. చెప్పాలి 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 చెప్పాలి. We want justice. We want justice. We want justice. రావాలి రావాలి. ఒక్కటి కాదు, మీ ఒక్కటి కాదు, మన అందరి బాధ్యత. మన అందరి బాధ్యత కదా. ఎట్లా సాల్వ్ అవుతుంది, ఎట్లా మనం చేసుకుందాం అనేది మనం ఆలోచన. మీరు చెప్పిండు అది అన్ని 100% కూడా అంగీకరిస్తాం. దానికి సంబంధించిందంటే మరి ఒకటి కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఒక 4-5 ఇక్కడ అడ్డం లేవు, ఇక్కడ వాళ్ళకి నిలబడద్దా, ఇవి సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కారం అవ్వడానికి కూడా టైం పడుతుంది అనేది మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే వాటికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సమస్యలన్నీ చెప్పేసి పిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో అందరం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి ఒక 45 ఉంటారా ఉండండి. సో దాంట్లోనే ఆ పేరెంట్స్ మళ్ళీ మొత్తం ఎంటైర్ స్కూల్లో చూసేసి ఎంటైర్ స్కూల్లో ఎక్కడైనా ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నాయా, ఇంకా దాన్ని ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే టేకప్ చేయడానికి ఒకటి దాన్ని ఎంటైర్ మీరు కూడా రండి.
అక్రమంగా గంజాయి అమ్ముతున్న యువకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కు చెందిన సిరికొండ భానుప్రకాష్ తండ్రి 8 సంవత్సరాల క్రితం చనిపోగా చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా నవంబర్ నెలలో భద్రాచలం సమీపంలో చింతూరుకుంట, కుర్మనూరు గ్రామాల నుంచి 2.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లోని దూల్పేట, పటాన్ చెరువు, గీతం కాలేజ్, ఇబ్రాహీంపట్నం సిద్ధార్థ్ కాలేజీల వద్ద విక్రయించాడు. నిందితుడి నుంచి 1.3 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్, 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ కరుణాకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హుస్సేన్, శ్రేణు, వీరబాబు, నరసింహ తదితరులను అభినందించారు. మిర్యాలగూడ 1 టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్, 2 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ గారు నాగార్జున, తర్వాత మన ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారి వాళ్ళ నెట్వర్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్నింగ్ 8 o'clockకి ఈ నిందితుడు భానుప్రకాష్ అనే అతన్ని మనం అప్రైండ్ చేయడం జరిగింది. ఈ భానుప్రకాష్ గత 2 సంవత్సరాలుగా ఈ కోదాడలో పాలిటెక్నిక్ చదివేటప్పుడు అతనికైన కొన్ని పరిచయాలతోటి భద్రాచలం అవతల కుంట, అక్కడి నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ దూరంలో వేరే గ్రామాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి పర్టికులర్గా ఈ హైదరాబాద్లోని పటాన్ చెరువు దగ్గర ఉన్న గీతం యూనివర్సిటీ, తర్వాత ఇబ్రాహీంపట్నంలో ఉన్న సిద్ధార్థ కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు అమ్ముతూ బాగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు ఇతను. అక్కడ ఇతనికి 5,000 నుంచి 10,000 వరకు దొరికే గంజాయిని ఇక్కడ ఒక 25,000 రూపాయల వరకు కిలో అమ్మటము, దీన్ని 50 గ్రామ్స్గా ప్యాకెట్స్ చేసి అమ్మటం జరుగుతుంది. సో ఇతనికి ఫస్ట్ గంజాయి అలవాటు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కోదాడకు చెందిన వాళ్ళు. తర్వాత అదేవిధంగా ఇతని దగ్గర తరచుగా గంజాయి తీసుకొని సేవించేవాళ్ళు మిర్యాలగూడ డివిజన్కి సంబంధించినటువంటి 5గురిని కూడా ఇతని ద్వారా మేము గుర్తించడం జరిగింది. త్వరలో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో ఇతని దగ్గర ఈరోజు మీరు చూస్తున్నట్టుగా ఒక 1300 గ్రాములు, కిలో 300 గ్రాముల డ్రై గాంజా, ఒక 2,000 రూపీస్ క్యాష్, ఒక సెల్ ఫోను ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో ఈ నిందితుడు ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఉన్న కొంతమందితోటి కూడా కాంటాక్ట్స్ కలిగి ఉండి ధూల్పేటలో వాళ్ళకి సప్లై చేయటము, తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ రూముల దగ్గర, హాస్టల్ దగ్గర సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతన్ని మేము ఒక ముఖ్యమైన నిందితుడిగా గుర్తించడం జరిగింది. ఈరోజు ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇతని నుంచి మిగతా వివరాలన్నీ కూడా సేకరిస్తాం. థ్యాంక్ యూ. 35,000 రూపీస్ వాల్యూ గల గాంజాయి. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక సూచన, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎక్కడ కూడా రోడ్డు మీద కేకులు కట్ చేయటం, లేట్ నైట్ తిరగటము, డీజేలు వాడటం అలాంటివి ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఎలౌ చేయము. దయచేసి ఈ సెలబ్రేషన్స్ని ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీకి కానీ ప్రైవేట్ ప్రాపర్టీకి కానీ ఏమన్నా డిస్టర్బ్ చేసినా, రోడ్డు మీద ఎవరినన్నా స్త్రీలని, మహిళలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినా, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏమైనా న్యూసెన్స్ చేసినా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. దయచేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హనుమకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాలలో ప్రైవేట్ హాస్టళ్లను నిర్వహిస్తున్న నిర్వాహకులు హాస్టల్లో అసాంఘిక కార్యక్రమాలు, ర్యాగింగ్, సీసీ కెమెరాలు, నిరంతర పర్యవేక్షణ ఉంచి నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ జా అన్నారు. పోలీసులకు గ్రేటర్ వరంగల్ పరిధి 1వ డివిజన్లోని పలువేల్పుల రోడ్డులో ఉన్న శుభం ఫంక్షన్ హాల్లో హన్మకొండ ఏసీబీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ ఉమ్మడి వరంగల్ ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సిపి అంబర్ కిషోర్ జా, ట్రైనీ ఐపీఎస్ మన్బట్ గా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్న యజమానులు బాధ్యతగా హాస్టల్ నడిపించినట్లయితే గంజాయి, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ హాస్టల్లో వారి పిల్లల్ని వదిలి వెళ్తున్నారు. మీరు తల్లిదండ్రులను పాత్ర పోషిస్తూ వారికి నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మనము ఇక్కడ చాలా మంది ఎడిషనల్ గా పిలవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, మనము ప్రభుత్వం వైపు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చూడండి, చాలా ఐటీ ఇండస్ట్రీస్ కి పిలవడం జరుగుతా ఉంది, ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి పిలవడం జరుగుతా ఉంది. ఆ ప్రోగ్రామ్ లో కూడా మీరు ఎంత మంచి పిల్లలకి చూస్తున్నారు, అదే మెసేజ్ తో వర్కింగ్ పీపుల్ కూడా వస్తారు. చాలా
ఎస్వీఎస్ కళాశాలలో మహిళా క్రికెట్ టోర్నమెంట్ ను వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ ప్రారంభించారు. హనుమకొండ 55వ డివిజన్ భీమారంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో అండర్ 18 ఇంటర్ కాలేజ్ మహిళా క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీఎస్ కళాశాల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, చదువులతో పాటు ఆటపాటలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని, క్రీడలను మా విద్యా సంస్థలు నిర్వహించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. క్రీడలకి స్విమ్మింగ్ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాము. చాలా కాలేజీల నుండి చాలా తక్కువ టైం ఉండము, తర్వాత ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం ప్రాక్టికల్స్ ప్రిపేర్ చేయించడము, అట్లాంటి వాటిల్లో చాలా కళాశాలల్లో వాళ్ళ విద్యార్థులు బిజీగా ఉండటం వల్ల చాలా రెస్పాన్స్ రాకపోయినా కానీ ఇప్పటికైనా పర్వాలేదు. చాలా కాలేజెస్, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ కాలేజెస్, మా దగ్గర డిప్లొమా అండ్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు కూడా ఇందులో టీమ్స్ ఫామ్ అయ్యి క్రికెట్ ఈరోజు ప్రారంభించాము. ఇంకా స్విమ్మింగ్ కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాము. వీటిలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నది కాకుండా వీళ్ళకు ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది డెవలప్ చేయాలి. వాళ్ళు పోటీతత్వం ఉండాలి. ఓడిపోయినప్పుడు కూడా డిప్రెస్ కాకుండా దాన్ని కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో తీసుకునే నైజం అలవర్చాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు చాలా స్ట్రెస్ ఉంటుంది. ఈ అడాల్సెంట్ ఏజ్లో వాళ్ళు ఎమోషనల్లీ కూడా కొంత ఇంబ్యాలెన్స్డ్ ఉంటారు. ఇలా క్రీడలు పోటీలు నిర్వహించడం వల్ల వాళ్ళలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది డెవలప్ అయితే అది నిజ జీవితంలో కూడా రేపు పొద్దున ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ, ఇంకా పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు కొంచెం ర్యాంకులో తేడా వచ్చినప్పుడు, రిజల్ట్లో తేడా వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెస్ అయిపోకుండా అది తట్టుకొని నిలబడే ఒక మనోధైర్యం ఇవ్వడానికి కోసం మేము మెయిన్గా ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం. అందులో క్రికెట్, స్విమ్మింగ్ అనేది కొంచెం రేర్గా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేక అయితేనేమి, లేకపోతే విద్యార్థులకు అంత టైం వెచ్చించలేకపోతేనేమి ఆ రెండిట్లో కొంచెం వెనుకబడి ఉన్నారు. కాబట్టి మన వరంగల్ నగరంలో మేము ఆ రెండింటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ 2 days కాంపిటీషన్ ఫెస్ట్ పెట్టాము. ఇందులో పాల్గొన్నందుకు విద్యార్థులకు చాలా అభినందనలు. వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించిన కళాశాల యజమాన్యాలకు, వాళ్ళ ప్రిన్సిపల్స్కి, వాళ్ళ సిబ్బందికి కూడా ధన్యవాదాలు. ఇంకా ముందు మన కళాశాలలో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని కళాశాలలు స్టూడెంట్స్ అంటే ఒక మన కాలేజ్ స్టూడెంట్స్ కాదు, ఏ స్టూడెంట్ని చూసినా మాకు అదే అభిమానము, ప్రేమ అనేది ఉంటుంది. అందరూ పిల్లలు, యూత్ అందరూ కూడా డెవలప్ అయితేనే మన దేశం డెవలప్ అవుతుంది, మన జీవన విధానం కూడా మారిపోతుంది. కాబట్టి అందరు విద్యార్థులకు మేము ఇలా తరచుగా కాంపిటీషన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అందుకు సహకరిస్తున్న కళాశాల యజమాన్యాలకు, సిబ్బందికి, విద్యార్థులకు, తర్వాత దీన్ని ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు, రక్షణ కల్పిస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. నిన్న ఏసీపీ గారు వచ్చారు, వారు కూడా స్పోర్ట్స్ పర్సన్ అంట, చాలా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని అలా ఆడాలి ఇది అదని. సో వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మనందరం కలిసికట్టుగా ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక బ్యాలెన్స్డ్ ఇమోషనల్ బ్యాలెన్స్ని సాధించడానికి విద్యార్థుల్లో అనివార్య పరిస్థితుల్లో అకారణంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా మనందరం కూడా పాటుపడాల్సిన బాధ్యత మన మీద ఉందని మేము అనుకుంటున్నాం. నేను డాక్టర్ ఈ సువర్ణ, ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్పర్సన్. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ జన్మదిన వేడుకలను అనంతపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని ఈ సందర్భంగా జనసేన నాయకులు సాయిబాబా ఆలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా అర్చన పూజ కార్యక్రమం నిర్వహించి కేకును కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నిజాయితీకు నిలువెత్తు రూపం, నిస్వార్థ ప్రజాసేవకు ప్రతిరూపం అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. Pavani,
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు శనిగారం బాలరాజు, ఆనందరావు, మమత, నాబికు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ ఘనంగా సభ్యులు శాల్వా కప్పి పూలమాల వేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ అంజిరెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బాలరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 9 సంవత్సరాల 3 నెలల చిల్లర పనిచేసి ఉద్యోగ ధర్మం పూర్తోడి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్తున్న గంభీరావుపేట ఎస్సీ పాఠశాలకు బదిలీపై వెళ్ళినందుకు మాకు మా గోరంటాల పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషపడుతున్నాం. Today we are having a felicitation program in our school, MPPS Gorantala English Medium School. So it is very honor to me for having this good opportunity. I would like to convey my heartful thanks to everyone who organized this session, and I want to say thanks to everyone. Thank you. బదిలీలో భాగంగా గోరంట పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళుతుండగా మరి తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్, విద్యా కమిటీ ఉపాధ్యాయులు ఈరోజు ఘనంగా మాకు వీడ్కోలు పంపబడింది. వాళ్ళకు పేరు పేరున పాఠశాల విద్యాబోధన చేసి వేరే పాఠశాల బదిలీపై వెళ్ళిన వాళ్ళకి ఆత్మీయ వీడ్కోలు ఘనంగా మా పాఠశాల తరఫున మరియు ఎస్ఎంసీ తరఫున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు గోరంటాల పాఠశాలలో జరిగిన ఆత్మీయ వీడ్కోల సమావేశానికి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు వచ్చి వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుని ఎంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి అమ్ముతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడి నుంచి గంజాయి, మొబైల్ ఫోన్, నగదు స్వాధీనం. పెద్దాపూర్లోని గురుకుల పాఠశాల వరుస ఘటనలు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.